హాయ్ హలో అందరికీ నమస్తే. నేను బన్నీ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈ కొత్త సంవత్సరంలో ఇదైతే నా ఫస్ట్ వీడియో. ఫస్ట్ వీడియో స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఇవాళనైతే స్పెషల్ ఏందనంటే మేము ఉండే దగ్గర అయితే మా ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే మల్లన్నపట్నం వేసుకుంటున్నారు. సో ఆ దేవుంది ఫస్ట్ వీడియో తీస్తున్నా ఇవాళ, అందుకే స్పెషల్ అని చెప్పిన. సో వీడియో అయితే ఎక్కడో స్కిప్ చేయకండి, కంటిన్యూ చూడండి, మంచిగా ఉంటుంది వీడియో. నేనైతే వీలైనంత వరకు కొన్ని విషయాలు తెలుసుకొని దేవునికి సంబంధించి తెలుసుకొని సో వీడియో అయితే తీద్దామని అనుకుంటున్నా. అందుకే చెప్తున్నా, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని అయితే. ఓకే, ఇప్పుడైతే అక్కడ కింద పట్నాలు వేస్తున్నారు. సో అక్కడికి అయిన తర్వాత నేనైతే చూపిస్తా. సో కంటిన్యూ చూడండి. అట్లనే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి. కిందికి వెళ్దాం. శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి నమః. మల్లన్న పట్నాలు ఒగ్గు పూజారులతోటి ఆదివారం నాడు ఈ పండగ, సోమవారం నాడు మల్లన్న కళ్యాణం కొరకు 7 తిర్ల ఎర్రవిండి, 10 తిర్ల పచ్చవిండి, 4 తిర్ల నల్లవిండితోటి పంచముగ్గుల పట్నం మల్లన్న స్వామికి కుంకుమ తోటి పసుపు బండారి, మల్లికార్జున స్వామి బండారి అంటే బ్రహ్మధీరది కాబట్టి ఆ మల్లన్న స్వామికి ఆ బండారితోటి పసుపుతోటి పట్నం వేసి, పంచముగ్గుల పట్నం వేసి ఆ మల్లన్న స్వామిని ఆ పూజ కట్టి మేము ఆ మల్లన్న గుడి లోపల ఉంచినాం కాబట్టి ఆ 4 భార్యల కళ్యాణం చేయడానికి బంతిపువ్వు బాసింగం బండారి బొట్టు పెట్టి బంతిపువ్వు బాసింగం కట్టుకొని ఆ మల్లన్న స్వామికి, గొల్లకేతమ్మకు, పద్మాలదేవికి, బలిజ మేడలమ్మకు, రత్నంగికి 4 భార్యలకు బాసింగాలు మల్లన్న స్వామికి బాసింగం కట్టి మేము వేసిన పంచముగ్గుల పట్నం చుట్టూ తిరిగి ఉయ్యాల పాటలు పాడుకుంటా తిరిగితే మల్లన్న స్వామికి ఆనందం అనిపిస్తుంది. ఆ మల్లన్న స్వామికి ఉయ్యాల పాటలు పాడుకుంటా తిరిగినాక ఆషాఢమంతులు అంటే మల్లన్న దేవుడు వచ్చేవాళ్ళు, ఎల్లమ్మ దేవుడు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఘనంగా ఆ మల్లికార్జున స్వామి మంచి సత్యమంతుల మీద ఆ దేవుడు మల్లికార్జున స్వామి, ఎల్లవ తల్లి వాళ్ళ మీదకి వచ్చి సంబరంగా ఆనందంగా ఆ మల్లన్న పట్నం పంచముగ్గుల పట్నం చుట్టూ దుంకుకుంటా ఆడుకుంటా పాడుకుంటా దుంకి ఆ మల్లన్న స్వామిని కళ్యాణం చేయడానికి ఆ పంచముగ్గుల పట్నం మీద పెట్టి ఆ ఇంటి లోపల ఎవరైతే మల్లన్న పట్నాలు వేసుకుంటున్నారో వాళ్ళు కొత్త బట్టలు తెచ్చుకొని ఓడిబియ్యం పోసుకొని, ఓడిబియ్యం కలిపి ఓడిబియ్యం పోసుకొని, కొత్త బట్టలు కట్టుకొని ఓడిబియ్యం పోసుకొని ఎప్పుడు వచ్చినట్టుగా మన ఇంటికి కచ్చిపోయే బిడ్డ అందరినీ కలుపుకొని తిరుగు రథగానే పోతే మనవరాలు
స్వామి పంచముఖుల మీద పట్నం మీద మల్లన్న స్వామిని పెట్టినాక మీద బంతిపూల తొట్లే. ఆ బంతిపూల తొట్లే ఎందుకు వేస్తారంటే ఆ బంతిపూల తొట్టె మల్లన్న స్వామి కట్టిన వారికి ఆ తొట్లే మల్లన్న స్వామికి తొట్టె కడితే మాకు తొట్లే ఊగాలి, ఇంటి లోపల ఉయ్యాలలు ఊగాలి. చిన్నపిల్లలు సంతానం లేని వారికి సంతానం అవుతుంది. కొడుకులు కోరుకున్న వాళ్ళకు కొడుకుని ఇస్తాడు మల్లన్న, అడిగిన వాళ్ళకు ఆడబిడ్డలను ఇస్తాడు. ఆ భగవంతుని పరమాత్ముని కృప, ఆ మల్లికార్జున స్వామి కృప, మల్లన్న స్వామిని కొలిసిన వారికి కొడుకులు బిడ్డలు కోటొక్క సంపతి అన్ని రకాల భోగభాగ్యాలు ఇస్తారు. కాబట్టి ఆ మల్లన్న స్వామికి కొలిసిన వారికి అంతా మంచి జరుగుతుంది. ఆ పూజ చేయడానికి డమరుకం జగ్గు ఊపుకుంటా శివనాది గంటల సప్పుడుతోటి, జగ్గు సప్పుడుతోటి, డోళ్ళతోటి, కనకదప్పులతోటి, తాళాలతోటి కళ్యాణం చేస్తే ఆ మల్లన్న స్వామికి సంబరం అనిపిస్తుంది. బండారి బొట్టు పెట్టి ఆ మల్లన్నకు బండారి లోపల పసుపుల ఆ మల్లన్న స్వామి పూజ కట్టి, పాలతోటి పూజ కట్టి, పసుపు జల్లి ఆ పసుపు బండారి ఆ దేవునికి పెట్టి ఆ మల్లన్న సేవ చేసిన వారికి అంతా మంచి జరుగుతుంది. ఎవరైనా ఈ మల్లన్న పట్నాలు వేసుకుంటే చాలా మంచిది. హాయ్ అందరికీ నమస్తే. వీడియో చూసిరు కదా, ఇవాళ కొత్త సంవత్సరంలో అండ్ ఫస్ట్ వీడియో మల్లన్న పట్నాలది. సో మా సైడ్ ఎట్లా జరుపుకుంటారు అనేది, అంటే మా సైడ్ అంటే మా అటు సైడ్ కాదు, మా అత్తగారి సైడ్ అక్కడికి ఇక్కడికి చేంజ్ ఉంది అన్నట్టు. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా 2 రోజుల పట్నం చూసుడు, అట్లనే మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీసినాను అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అట్లనే మా ఏమంటారు మరదలు అవుతుంది ఇటు రైట్ కమ్ హియర్. సో ఫస్ట్ టైం వీడియోలో మా వీళ్ళు కొంచెం రిచ్ కిడ్స్, వీళ్ళు చాలా రిచ్ కానీ మళ్ళీ పీచుడుతనం చేస్తుంది ఇప్పుడు. అలా రిచ్ కిడ్స్ అలాగా డబ్బులు మొత్తం కట్ల పట్టుకొచ్చుకున్నారు. నన్ను ఏమో నా దగ్గర ఏమనంటే నేను ఎట్లా ఇస్తా ఫ్రెండ్స్ చెప్పండి. మీరు ఈ వీడియో మంచిగా ఆదరిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా ఎత్తాలి. ఇట్లా చెప్పుదా ఈమె పట్నాలకి ఎప్పుడు లేదట. ఫస్ట్ మల్లన్న పట్నాలు ఇంత దగ్గరుండి చూడడము మంచిగా అనిపించింది. ఇంకా మనం కూడా చేసుకుంటే మంచిది. ఇక వీళ్ళకు ఉన్నది వీళ్ళప్పుడు నేను అన్ని దగ్గరుండి ఈయన చేసుకుంటా. సరే, కొత్త లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.